రాజకీయ పార్టీ సంబంధం లేకుండా నేనే సొంతంగా ఎమ్మెల్యేని పోటీ చేస్తాను. కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం గత 10 సంవత్సరాలు పోరాడుతున్నాను. 22 సంవత్సరాల వయసు నుంచి నేను పోరాడుతున్నాను. ఒకసారి మాకు అవకాశం కల్పించింది. నేను విశాఖ తీర్పుల కోసం, పోరాట పద్ధతి కోసం కూడా నేను పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాను. ఒక అవకాశం మాకు కల్పిస్తే మార్పు ఎలాగుంటే నేను చూపిస్తాను. మా చెమ్మల విదేశంలో మాకు కూడా ఒక అవకాశం కల్పించాను. విదేశంలో నేను విశాఖ తీర్పుల కోసం, పోరాట పద్ధతి కోసం 2000 రూపాయల నోట్ రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలు నేను పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. గెలిస్తే నేను ఏం చేస్తాను 20 అంశాలు మేనిఫెస్టో పెట్టింది. చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాను. స్థానికంగా బ్యాంకులు ఇస్తే ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తాయని చెప్పి 22 పాయింట్ మేనిఫెస్టో పెట్టాను. చాలా సామాన్యులు పేదవాళ్ళ కోసం మేనిఫెస్టో తయారు చేశాను. మా సింబల్ విజయ్ సింబల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక అవకాశం కల్పిస్తుంది. పోటీ చేస్తాను. మా సింబల్ విజయ్ సింబల్ కార్మికుల కోసం, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం పోరాడుతాను. రిసోర్స్ ఇండిపెండెంట్ పోరాటం పద్ధతి 2000 రూపాయలు పెద్ద అంశాలు నేను పోరాటం చేశాను. ఇంట్లో కూడా ఆడారి నారాయణ బడ్జెట్ మా వీడియో కనెక్ట్ కార్మికుల కోసం, సామాన్యుల కోసం, పేదల కోసం ఒక అవకాశం కల్పించారు. పాలించేవాడు కాకుండా ప్రశ్నించడం పోటీ ఒక అవకాశం మాకు కల్పించండి. విదేశంలో గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కోసం, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం అందరికీ పోరాడుతుంది. విశాఖ తీర్పు పోరాట పద్ధతి 2000 రూపాయల నోట్ రద్దు ఖచ్చితంగా పోరాటం చేశారు. నాకు హైదరాబాద్ లో 3 నేషనల్ అవార్డులు వచ్చాయి. నేను గెలిస్తే ఏం చేస్తానది 20 పాయింట్ మేనిఫెస్టో. 22 పాయింట్ కూడా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ స్థానికులు బ్యాంకు నుంచి ఖచ్చితంగా లోన్ ఇప్పిస్తారు. 5 లక్షల రూపాయలు వాళ్ళ వ్యాపారం రాసిస్తారు. అందులో ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఏం చేయాలో ఓపెన్ గా ఉంటుంది. ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి రాజకీయాలు కూర్చుంటే ఏం చెయ్యాలో ఆ శక్తి మాకు ఉంది. మాకు ఒక అవకాశం కనిపిస్తే నేను ఏంటో లోపల ఎయిర్పోర్ట్ బిజినెస్ మీరు యూట్యూబ్ లో కూడా ఆడారి నారాయణ టైప్ చేస్తే ఆడారి నారాయణ టైప్ చేస్తే నా వీడియోస్ అన్ని వస్తాయి. ఏ అంశాల మీద ఏం మాట్లాడి అన్ని వస్తాయి. మా సింబల్ బిజినెస్ సింబల్. నేను విశాఖ తీర్పు కోసం, పోరాటం పద్ధతి కోసం 2000 రూపాయల నోట్ రద్దు కోసం పెద్ద అంశాలు నేను పోరాటం చేసింది. నాకు 3 నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు. గెలిస్తే నేను ఏం చేస్తానని 20 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. చూడండి 22 అంశం కూడా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా స్థానిక బ్యాంకు నుంచి కానీ వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తానంటే రాసిచ్చాను. పాలించే వాళ్ళు కాకుండా ప్రశ్నించాలని పోటీ ఒక అవకాశం మాకు కల్పిస్తే మేము కూడా పరిపాలన చేయగలుగుతాం. ఎవరైతే సామాన్యులు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసమే రాజమండ్రికి వచ్చాను. మేము వ్యాపారం కార్మిక నాయకులు ప్లస్ రాజకీయ నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా మొత్తం 3 రాష్ట్రాలు తిరుగుతాను. పబ్లిక్ ఇష్యూస్ మీద హైకోర్టు ఇష్యూస్ అన్ని యాక్షన్ ప్రజా సమస్య మీద గత 10 సంవత్సరాలు చదివే అదే విషయంలో ఉన్నాము. ఆడారి టైప్ చేస్తే మా వీడియోస్ అన్ని వస్తాయి. ఆడారి నాగరాజు ఆడారి నాగరాజు టైప్ చేస్తే మా ఎమ్మెల్యే అంటే ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకుండా సొంతంగా నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను. నేను గత 10 సంవత్సరాల నుంచి కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడతాను. రీసెర్చ్ చీల్పెంట్ కోసం 2000 రూపాయల రద్దు కోసం పెద్ద అంశాలు పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. గెలిస్తే నేను ఏం చేస్తానని 20 పాయింట్లు మేనిఫెస్టో రాశాను. ఇల్లు లేని వాళ్ళకి సెంట్రల్ కార్డు ఉండి ఇల్లు లేని వాళ్ళు కూడా 70 భూమి ఇస్తాను రాసింది. చాలా పేదవాళ్ళ కోసం, సామాన్యుల కోసం నేను రాజకీయాలకు వచ్చాను. వాళ్ళ కోసం ఇదంతా రాశాను. ఇది అసలైన పార్టీ ఇదే చెప్పాలంటే. ఇవన్నీ దొంగ పార్టీ. ఒక్క అవకాశం కల్పిస్తే మేము పోరాటం చేయగలుగుతాం. కానీ మాకు రాజకీయాల అవకాశం ఇవ్వట్లేదు. ప్రజల కోర్టులు మానవ చేస్తే మా సత్తా ఏంటో మేము చూపించగలుగుతాం. ఎలక్షన్ వచ్చినది అయిపోవడం కాదు. మేము ఎలక్షన్ ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలు మేము పోరాడుకుంటాం. ఒక్క అవకాశం మాకు కనిపించండి. ఏమంటారు మీరు చెప్పండి. ఇదే చెప్పాలంటే ఇదే దీనికే ఇచ్చేయాలి. ఒక అవకాశం కనిపించండి. అన్ని మార్కులు వస్తాయి. రైతుల కోసం, పేదల కోసం గత 10 సంవత్సరాలు పోరాటం. యూట్యూబ్ లో మీద ఆర్డర్ నేను టైప్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. ఒకసారి ఆలోచించుకోండి. తెలిస్తే ఏం చేస్తాను మీరు పాయింట్ రాశాను. చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ బ్యాంక్ నుంచి కానీ ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తే రాకొచ్చాయి. గత అవకాశం కనిపించండి. సామాన్య ఓటే నారాజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా నేను సొంతంగా ఎమ్మెల్యే పోటీ చేస్తాను. గత 10 సంవత్సరాల నుంచి కార్మిక కోసం, రైతు కోసం, పేదల కోసం ఈసారి నేను ట్రీట్మెంట్ పట్టు కూడా పోరాడుతుంది.
రైతుల కోసం ప్రధానంగా కూడా జాతీయ చేస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనకు తెలిసే రైతు మార్కెట్ ఉందో ఇలాంటి 2-3 మార్కెట్లు కూడా ఇంకా రాసేది. మీ పిల్లలతో అంశం చదివితే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. నేను సామాన్య పేదవాళ్ళ కోసం రాజకీయాలకు వచ్చాను. మీరు గెలిస్తే ఏం చేస్తుంది ఇందులో రాసేది. మీరు ఏం చెప్పబోతున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారో కూడా మాకు తెలుసు. ఎందుకంటే సామాన్యులు మన పరిపాలించే వ్యక్తులు లేకపోవడం వల్ల మన సమస్యలు పరిచయం అవుతుంది. మన సమస్య తెలిసిన వ్యక్తులు ఉన్నారనుకో అన్ని సమస్యలు పరిచయం అవుతాయి. మనం పాలించే వ్యక్తులు పోసేస్తాం, ప్రతి సేవలు పోతాయి. అందులో మన సమస్యలు ఎవరైతే పెట్టించారో వాళ్ళ తప్పు ఉంటుంది. ఈ గెలవ ముందే చిన్న ఒక కార్మిక నాయకులు పెద్ద పెద్ద అంతర్గా పోరాటం చేసేది. దేశంలో 20 శాతం పెట్టింది. ఒక్కరు ఆలోచించి ఓటేయండి. మా లాంటి వ్యక్తి కూడా ఒక అవకాశం కల్పించింది. మాది విజయం ఒక मेरा नाम आर नागराज है। अच्छा मैं 10 साल से गरीब लोग को, कार्मिक लोग को उसको अच्छा करने के लिए मैं सोच रहा हूँ गवर्नमेंट से फाइटिंग करूँ। अच्छा मैं घर को 3 नेशनल अवार्ड आया अच्छा सही को इसका ऐसे काम कर रहा ना, इसके लिए मैं आया। अभी मैं इंडिपेंडेंट MLA है। इंडिपेंडेंट का मतलब आपको मालूम है ना, इसका कोई पार्ट नहीं है। मैं इंडिपेंडेंट सही कर रहा हूँ और एक चॉइस मेरे को दिया तो गरीब लोग को, कार्मिक लोग को ठीक है मेरे ऑनलाइन आने से बताए थोड़ी చేస్తాను. విశాఖ టీ పాయింట్ పొలం పద్ధతి 2000 పెద్ద పెద్ద అంశాలు నేను ఫాలో చేశాను. నాకు 3 మ్యాచ్లు ఎవరికి వచ్చాయి. గెలిస్తే నేను ఏం చేస్తాననేది 23 పాయింట్లు మేనిఫెస్టో పెట్టాను. చూడండి, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంక్ నుంచి ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తాను రాసిస్తాను. బాగా ఆలోచించి ఓటేది. అందరి కష్టం చేసుకోండి. పాలించే వారు కాకుండా ఖచ్చితంగా ఓటేయడం ఒక అందరి అభివృద్ధి మన లేదు, కొంతమంది అభివృద్ధి కాదు. ఒక అవకాశం కల్పించారు. విజయ్ సింబల్కి ఓటేయండి. बिल्डिंग से बोल रहे हैं